ప్రభాస్ గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను 4 ప్రాజెక్ట్స్ నేమ్స్ చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ అందులో నీకు ఇష్టమైన దాంట్లో ఒక్కసారి నాకు కాల్ వస్తే బాగుండు ఈ ప్రాజెక్ట్లో అని చెప్పేసి ఏ ప్రాజెక్ట్లో అనిపించిందో చెప్పు. రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2 అండ్ హను రాఘవపూడి గారిది ప్రభాస్ గారి సినిమా. స్పిరిట్ లో చేస్తే బాగుంటది అనిపిస్తుంది. అవును, స్పిరిట్ లో యాక్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే మనం యానిమల్ చూసాం, యానిమల్ లో ఆ వైలెన్స్ ని, ఇంకా సలార్ లో ఆల్రెడీ చూసాం ప్రభాస్ గారు ఆ వైలెంట్ రోల్ కి ఎంత మంచిగా సూట్ అవుతారు. రెండు కలిస్తే విధ్వంసం. అదే అట్లాంటి ఒక మూవీలో నేను యాక్ట్ చేస్తే ఐల్ బి రియలీ హ్యాపీ. సందీప్ రెడ్డి వంగ గారు మీరు ఎప్పుడు పిలిచినా నేను రెడీ అండి. ఆయన రెడీ. అండ్ ఆయనకి ఛాన్స్ వస్తే ఫస్ట్ మాకే థ్యాంక్. షూర్, ఫస్ట్ కాల్ మీకే, థ్యాంక్ యూ మీకే. అది కాదు, ఓకే. సో లార్జర్ దెన్ లైఫ్స్ అన్నారు, లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ప్రభాస్ గారు చేసేవి అవి. అంటే నార్మల్ గా ఎవరు చూసినా సరే ఒక రాజుగా అయిన ప్రభాస్ గారే. ఇది వరకు నాగార్జున గారు చేసేవారు అలాంటి రోల్స్. అన్నమయ్య కానీ లేకపోతే శ్రీరామదాసు కానీ. ఒక రాజుగా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ప్రభాస్ గారు ఈజ్ ద ఓన్లీ చాయిస్, ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అనిపిస్తుంది. వై బికాస్ ఒక రాజుగా, లేకపోతే ఒక శివుడిగా, ఒక రాముడిగా, లేకపోతే ఒక మహాభారతంలో క్యారెక్టర్ గా, ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ని ప్రభాస్ గారిని మనం విట్నెస్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నువ్వు విట్నెస్ చేస్తున్నప్పుడు, వాట్ వాజ్ యువర్ కట్ ఫీలింగ్? అంటే ఏమనిపిస్తుంది ప్రభాస్ గారిని అలా చూస్తున్నప్పుడు? ప్రభాస్ గారిని అలా చూస్తుంటే అలాంటి లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ అండ్ నాకేమనిపించిందంటే ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే ప్రభాస్ గారే తీసుకెళ్తారు. అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ప్రభాస్ గారు చూస్తుంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఒక డార్లింగ్ ఫ్యాన్గా ప్రభాస్ గారు అలా చూస్తుంటే నాకు ఒక సంతోషం, ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, అంటే దేనికి వాట్ వాజ్ మెయిన్? అంటే లైక్ నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ గారి ఎట్లా అంటే, ప్రభాస్ గారి కట్ అడిగావా ఎప్పుడైనా నాగార్జున గారిని ఏంటని? అంటే లైక్ ఒక ఫోటో టైప్? లేదు, నేను కలిసి యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు కదా? అట్లా కాదు, నేను ఒక 10-15 సినిమాలు చేశాను అనమాట. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఇది హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ లాగానే. సో నాకు అలవాటు అయిపోయింది. అది సెట్కి వెళ్తే హీరో ఉండరు, అడిగి యూజ్ ఉండరు. సో కల్కి వెళ్ళినప్పుడు హీరో ప్రభాస్ గారు లేకపోయినా దుల్కర్ సల్మాన్ గారు ఉండే అని దాంతో నేను హ్యాపీ ఉండే. అంత పెద్ద ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్ గారితో యాక్ట్ చేస్తుంటే అది ఇంకో లెవెల్ హ్యాపీనెస్. ఓకే, సో